చిన్న సినిమా పెద్ద సినిమా అంటుంటారు. అసలు ఈ చిన్న సినిమా ఏంటి పెద్ద సినిమా ఏంటండి? నా ఉద్దేశంలో ఏ సినిమా అయినా సినిమాయే కదా. సినిమా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హనుమాన్ చూసుకోండి, పెళ్లి చూపులు చూసుకోండి, తర్వాత రీసెంట్ గా వచ్చిన లిటిల్ హార్ట్స్ ఎంత 2.5 CR ఖర్చు పెట్టాడు, 25 నుంచి 40 కోట్లు వచ్చాయి. అప్పుడు మరి చిన్న సినిమా ఏం వద్ది, పెద్ద సినిమా వద్ది, సినిమాలు తొక్కేస్తున్నారు, చిన్న సినిమాలు తొక్కేస్తున్నారు, ఏంటి సినిమా పాలిటిక్స్? నేను అదే బేసిక్లీ ఏంటంటే నేను చాలా మందికి అదే చెప్తుంటాను, ఏది చిన్న సినిమా కాదండి, ఏది చిన్న సినిమా కాదు. చిన్న సినిమా అని మనం చిన్నగా చూడడాన్నే చిన్న సినిమా అనడం తప్పితే అంతే, ఏది చిన్న సినిమా కాదండి. ఇప్పుడు వేరు 600-500 పెట్టి సినిమా చేసి అది బేర్ మినిమం కూడా చేయలేని సినిమాలు ఉన్నాయి. అది పెద్ద సినిమా అంటారా, చిన్న సినిమా అంటారా? అలాగే చిన్న సినిమా అంటే చాలా తక్కువ దాంతో, ఇంకా మీరు లిటిల్ హార్ట్స్ అంటున్నారు, లిటిల్ హార్ట్స్ కన్నా ఇంకా తక్కువ దాంట్లో పెట్టి 60 కోట్లు చేసినోడు 50 లక్షలు తీసుకొని 60 కోట్లు చేసిన సినిమాలు కూడా ఉన్నాయండి. అందులో కాంటెంట్ ఉంటే హిట్ అయిపోతుంది. హిట్ అయితే అది పెద్ద సినిమా. నువ్వు మేక్ చేసేటప్పుడు ఇది చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఎవ్వడు గెస్ట్ చేయలేడు. పెళ్లి చూపులు చిన్న సినిమా పెద్ద సినిమా అండి. నానైతే మంచి సినిమా అంటాను, చాలా మంచి సినిమా అంటాను. US లో $4,000 అందుకో తీసుకున్నారు, ఫుల్ డిస్ట్రిబ్యూషన్. ఎన్ని టైమ్స్ వచ్చింది తెలిసిన డబ్బులు. కంటెంట్ ఉంటే అదే ఎక్కడికే తీసుకెళ్తుంది. మన సినిమా బండి సినిమా బండిని మాట్లాడుకుంటున్నాం. సినిమా బండి ఎంతతో తీసి ఉండొచ్చు? చాలా అంటే చాలా తక్కువ. రాజండికి ఆ సినిమా రాకముందే మన సినిమా బండిని మనం ట్రేడ్ మార్క్ చేసుకున్నాం. మన రీసెంట్ గా రాజ్ గారిని కలిసినప్పుడు అదే అన్నారు, మరి నువ్వు రావాల్సింది కదా, చెప్పాల్సింది కదా, ఇదేంటి నాకు ట్రేడ్ మార్క్ ఉందని చెప్పి చూసుకోవడానికి అవ్వట్లేదు అకౌంట్స్. నాకు సినిమా అంటే ఇష్టం అండి, నాకు సినిమా అంటే పిచ్చి. నేను వెళ్ళి ఇంకొక సినిమాని ఆపదలుచుకోలేదు, లేకపోతే నేను వెళ్ళి ఇప్పుడు మీరు ఒక సినిమా చేస్తున్నారండి, నేను వెళ్ళి అది నాది అని అన్నంటే ట్రూ మూవీ ఫ్యాన్ కదా మీరు నన్ను ఫ్రెండ్ కింద చూస్తారా, నన్ను ఆపోజిషన్ గా చూస్తారా? డెఫినెట్లీ కదా. నేను అదే ఒక సినిమాని ఆపడం అనేది నాకు ఇష్టం లేదండి. చేసుకున్నారు అది నాకున్నది, బట్ నాకు ఆపాలి, లేకపోతే నాకు ఏదైనా నెగిటివ్ అయ్యేటప్పుడు ఏదైనా ఉంటే నేను వచ్చి ఇది అవుతుంది. కానీ సినిమా మంచిగా వెళ్తుంది, మంచి ఇది చేసినప్పుడు నేను ఇది చేసుకున్నాను. అంతెందుకు లిటిల్ హార్ట్స్ ఉంది, లిటిల్ హార్ట్స్ ఎవరిది టైటిల్? సినిమా బండిది. లిటిల్ హార్ట్స్ టైటిల్ లిటిల్ హార్ట్స్ టైటిల్ సినిమా బండిది. మనం వాళ్ళకి ఇచ్చాం, సైన్ తీసుకుని. సరే, అప్పుడు అంటే మాకేంటి అంటే లిటిల్ హార్ట్స్ అనేది మలయాళంలో కూడా లిటిల్ హార్ట్స్ అనేది ఉంది. నేను ఏదైనా చేస్తే తెలుగు, మలయాళం, తమిళ అన్నింటిలోకి వెళ్దామని, థియేటర్స్కి వెళ్దామని. జనాలు ఎలాగుండాలి అదంతా వద్దు. జనాలకు ఒక మంచి ఐదర్ నవ్విపించాలి, లేకపోతే భయపించు, లేకపోతే ఇంకోటి గివ్ దెమ్ అన్ స్టోరీ, గివ్ దెమ్ అన్ ఎక్స్పీరియన్స్, అంతే చాలు.